డెమోలోకి వెళ్ళే ముందు వీడియో క్రియేట్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఫుల్ డెమోని చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అండ్ ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో డెమో చూసారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫుల్ డెమో కావాలంటే టెలిగ్రామ్లో ఉంది. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ చాలా బాగుంది, కొత్తది, అందరికీ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11, 12, 13 అందరికీ కూడా పనిచేస్తుంది. చాలామంది చేసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పారు. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను వాడిన మెటీరియల్ మొత్తం లిరిక్స్, పార్టికల్స్, బోర్డర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో అడ్వాన్స్డ్లోకి వచ్చి ఫిల్ స్క్రీన్ పెట్టి ఫోటో డ్యూరేషన్ ఒక 4 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, బ్యాక్ బటన్ నొక్కండి, మళ్ళీ మీడియా బ్రౌజర్లోకే వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం, వాళ్ళ ఫొటోస్ మీకు నచ్చినవి మంచివి ఇక్కడికి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు కనపడేటట్లు యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు మీ ఫొటోస్ని మాన్యువల్గా యాడ్ చేసుకోండి, మీకు నచ్చినవి. ఇలా ఎక్స్ట్రా ఫొటోస్ వస్తే డిలీట్ చేసుకుందాం. ఓకే, కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. పైన ఇంటూ మార్క్ లాస్ట్ ఫోటో డిలీట్ చేశాను. ఈ ఫస్ట్ ఫోటో నచ్చింది. ఒకవేళ ఫోటోలు రీప్లేస్మెంట్ చేయాలంటే, అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే నొక్కి పట్టి ఇలా డ్రాగ్ చేసుకుంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ అవుతాయి, అది గుర్తుంచుకోండి. ఇలా మూవ్ చేశాను. ఈ లాస్ట్ ఫోటో ఇది నచ్చింది, ఫస్ట్కి తీసుకొస్తున్నాను, నొక్కి పట్టి ఫస్ట్కి మూవ్ చేస్తున్నా. మీకు కూడా చెప్తున్నాను ఇలా చేసుకోవచ్చని. ఓకే, ఇప్పుడు ఫొటోస్ మొత్తాన్ని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎలా అంటే ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్, మళ్ళీ ఇంకొక ఫోటో ప్యాన్ అండ్ జూమ్, ఇది మంచిగానే ఉంది, ఈక్వల్ బటన్. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ఇలా జూమ్ చేసుకోండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి. ఫొటోస్ మొత్తం సైజ్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో ఇక్కడ సాచురేషన్ అని ఉంటుంది, మీకు కావాల్సినంత పెంచుకోండి, మీ ఫోటోకి తగినంత పెంచుకోండి. ప్రతి ఫోటోకి మాన్యువల్లో అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ లెవెల్స్ అనేది ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా నేను పెడుతున్నాను చూడండి. ప్రతి ఫోటోని క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్, సాచురేషన్ పెంచుకోవడం. ఇలా మాన్యువల్గా ప్రతి ఫోటోని మీరే పెంచుకోండి, ఫోటోకి తగినట్టు మార్చుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్లో మొత్తం కలర్ పెంచుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. సో జూమ్ చేసుకొని ఈ లిరిక్స్ ఎక్కడితో అయిపోతున్నాయో చూసుకోండి. కరెక్ట్గా 3.9 సెకండ్ల దగ్గర అయిపోతున్నాయి. కరెక్ట్గా ఈ యొక్క ఈ లిరిక్స్ ఇక్కడితో అయిపోతున్నాయి. కరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఈ సెకండ్ వీడియోని క్లిక్ చేసి లిరికల్ వీడియోని సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. 2 పార్ట్లు అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. చేశారు కదా, ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. కొంచెం ఎదురుకు ఫార్వర్డ్ చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. ఓకే, కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, గ్రీన్ రిమూవ్ అయ్యే వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి, మనకి వైట్ స్క్రీన్ రావాలి. ప్లే చేసుకుంటూ వెళ్తే ఇలా మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మనకి మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా కంప్లీట్గా మీ ఫొటోస్ మొత్తానికి ఈ వైట్ ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఇలా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి మాన్యువల్గా. మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అన్ని ఫొటోస్ మనకి సరిపోతాయి. ఇప్పుడు నేను మ్యూజిక్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటూ వెళ్తాను చూడండి. వైట్ స్క్రీన్ రావాలి మనకి ఈ విధంగా. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్,
ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ ఈ మ్యూజిక్ లాస్ట్కి వచ్చి ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఈ విధంగా ఫొటోస్, ఎక్స్ట్రా ఫొటోస్ మొత్తాన్ని చేసేసారు కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ టెంప్లెట్ చాలా వీడియోస్లో ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను. తీసుకోండి, పైన పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కొంచెం ఇటు జరపండి, రైట్కి లెఫ్ట్కి జరిపి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, బ్లెండింగ్ అనే ఆప్షన్లో బ్లెండింగ్, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఈ వైట్ బోర్డర్ని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇంకంతే, ఇప్పుడు మనకి క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి మీరు క్రియేట్ చేసుకున్న లిరికల్ వీడియో అండ్ ఫొటోస్ ఎలా మ్యాచ్ అయ్యాయని. చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS ఉండాల్సిందే. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.